గ్రేటర్ లో గృహలక్ష్మి స్కీమ్ అమలు పనులు చకచకా జరుగుతున్నాయి. 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లులను జారీ చేస్తున్నారు బిల్ కలెక్టర్లు. అయితే సిటీలో రెంట్కుంటున్న వారి పరిస్థితి ఏంటి? ఆధార్ కార్డు లేకపోతే స్కీమ్ కు దూరమైనట్టేనా? కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి అని అర్హుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో గ్యారంటీ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే 2 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. అందులో ఒకటైన గృహలక్ష్మి పథకం కింద అర్హులైన వారికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో వినియోగించిన ఇంటి కరెంటు బిల్లులో 200 యూనిట్ల లోపు వచ్చిన వారికి జీరో బిల్లులను జారీ చేస్తోంది విద్యుత్ సంస్థ. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా ఉండడంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఓవైపు ఇచ్చిన హామీని నెరవేరుస్తూనే మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ లో గృహలక్ష్మి స్కీమ్ అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నెలవారీ విద్యుత్ బిల్లులో భాగంగా 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లులను జారీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జూనియర్ లైన్మెన్లు, ఆర్టిజన్ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచే మీటర్ రీడింగ్ నమోదు ప్రక్రియను చేపట్టారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వినియోగించిన వారికి జీరో బిల్లులు జారీ చేశారు. తొలి రోజు సుమారు 4.90 లక్షల కనెక్షన్లకు బిల్లులు జారీ చేశారు. తొలిసారిగా జీరో బిల్లులను అందుకున్న పేదలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా మార్చి మాసంలో సుమారు 12 లక్షల మందికి నెలవారీ బిల్లుల నుంచి ఊరట లభించనుంది. మాకు 500-600 కరెంట్ బిల్లు వచ్చేది సార్. మాకు ఇప్పుడు మంచిగా ఉంది. మా రేవంత్ రెడ్డి అన్న మాకు బాగా చేసిండు. బీదలకు కూలినాలు చేసుకునే వాళ్ళకు బాగుంది. మాకు మంచిగా చేసిండు. మా అన్నలు కూడా మాకు అట్లా చేయరు. మా అన్నలక చేసిండు. ఏం లేదు కానీ మళ్ళీ 2,500 వేస్తాడు వేయాలి మా బీదోళ్లకు. మాది రేకుల ఇండ్లు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. అంతకు మించి వినియోగిస్తే వారికి యథావిధిగా పూర్తి బిల్లు జారీ చేస్తున్నారు. విద్యుత్ వినియోగంలో పొదుపును పాటించడం వల్ల వచ్చే నెల నుంచి వీరంతా జీరో బిల్లులను పొందే అవకాశం కూడా కల్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 9 సర్కిళ్లు ఉండగా వీటిలో 48,08,963 గృహ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటిలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులు 30 లక్షల మందికి పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో భాగంగా 3 జిల్లాల నుంచి 19.85 లక్షల దరఖాస్తులు గృహజ్యోతి పథకం కింద అందాయి. అయితే వీరిలో 17.21 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ గృహజ్యోతి స్కీమ్ వల్ల చాలా మందికి సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము జీరో బిల్లు జారీ చేయడం వల్ల లబ్ధిదారులకు జీరో రావడం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము బిల్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు సంతోషం తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంతకు ముందు బిల్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేది, ఎంత వచ్చింది అనే టెన్షన్ తో తీసుకునే వాళ్ళు బిల్లు. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. వాళ్ళ సంతోషంలో మేము కూడా భాగస్వామ్యం కావడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంది. చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడంతో ఉచిత విద్యుత్ పథకానికి అనుసంధానం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్నిళ్లలో ఒకే మీటర్ ఉండడం, 2-3 కుటుంబాలు అద్దెకు ఉండడం, వీరందరికీ కలిపి ఉమ్మడిగా ఒకే మీటర్ ఉండడం, నెలవారీ విద్యుత్ వినియోగం పరిమితికి మించి నమోదవుతుండడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు 12 లక్షల లోపు వినియోగదారులు మాత్రమే తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లను ఈ పథకానికి అనుసంధానం చేసుకున్నారు. మార్చి నెలలో ఈ దరఖాస్తులకు మాత్రమే ఈ పథకం కింద జీరో బిల్లులు జారీ చేశారు. అయితే ఈ ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహించాలని ప్రభుత్వం డిస్కంకు ఆదేశాలు జారీ చేసింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడేవారంతా నేరుగా వినియోగదారుల సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో తమ కనెక్షన్ కి సంబంధిత ధ్రువపత్రాలను అనుసంధానించుకోవాలని సూచించింది. అద్దె ఇళ్లలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది.